గోబీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. 2 మినిట్స్లో గోబీ చేసి చూపిస్తానండి. గోబీని కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, కబాబ్ మసాలా, సాల్టు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటికి గోబీకి బాగా పట్టాలి. పట్టాక దాంట్లో కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. దానికి ముక్కలకి బాగా పట్టి ఉప్పు కారం అంతా సరిపోయేలాగా చేస్తుంది. బాగా కలపాలి. దాని తర్వాత శనగపిండి 3 స్పూన్లు వేసుకోవాలి. ఆ 3 స్పూన్లు వేసి బాగా కలపాలండి. ఎందుకంటే శనగపిండి బాగా క్రిస్పీగా వస్తుంది. కలర్ కూడా బాగా చేంజ్ అవుతుంది. కలిపానండి. ఇప్పుడు సాఫ్ట్గా వచ్చింది చూడండి. కలిపాను వాటర్ వేసి. కలిపి పక్కన పెట్టుకోవాలండి. గ్యాస్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. కళాయి హీట్ ఎక్కాక ఆయిల్ వేద్దాము. ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. గోబీని చిన్న చిన్న ముక్కలుగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. ముద్దలుగా వేయొద్దండి. ఎందుకంటే ముద్దలుగా వేస్తే అతక్కపోతుంది. మనము పకోడాకి వేసినట్టు వేయొద్దండి. ఆనియన్ పకోడా వేస్తాం కదా, అట్లా వేయొద్దు. ఇట్లా చిన్నగా వేసి చిన్నగా తిప్పుకోండి. చూడండి బ్రౌన్ కలర్లో వచ్చాయి. నేను చెప్పిన కొలతల్లో గోబీ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు సమ్మర్ కదండి, సమ్మర్లో లీవులు ఇచ్చారు కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఇలా గోబీ రైస్ చేసి పెడితే పిల్లలు ఎమ్మీగా తింటారండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇలా గోబీ రైస్లో టమాటా సాస్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి. సమ్మర్ స్పెషల్ అండి ఇది. మీ ఇంట్లో మీ పిల్లలకి చేసి పెట్టండి. మీరు చేసి నా కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.